కేసీఆర్ అరెస్టుకు సర్కార్ కుట్ర. కేటీఆర్ అరెస్టును ఎదుర్కోలేక అక్రమ కేసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించే ఎత్తుగడలు. బీఆర్ఎస్ పార్టీ నేతల పేర్లు చెప్పాలంటూ రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావుపై తీవ్ర ఒత్తిడి. మహిళా ఐఏఎస్కు మంత్రి వేధింపులు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే నాకు సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన పూర్వ అభిమాని నేను. ప్రవీణ్ కుమార్ సార్ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది. మిస్టర్ కేసీఆర్ సిగ్గువాడు, నీ ఏం ప్రభుత్వం అన్న మాటలు ప్రవీణ్ కుమార్ సార్ నోటనే విన్నాం. ఇవి డబుల్ బెడ్రూమ్లా, సిగ్గుందా కేసీఆర్ అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అన్నాడు. అధికారంగా ఉన్నటువంటి నాయకులను, ప్రతిపక్ష నాయకులను, మీడియా సోదరులను ఫోన్లు ట్యాప్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నావు అని చెప్పేసి ఇదే నోట అన్నాడు. మళ్ళీ అదే నోట ఈ తేనె పలుకులు వలుకుతూ ఉన్నాడు. ప్రజా సమస్యలపై సమరశంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎదుర్కోలేక కాంగ్రెస్ సర్కారు ఆయనను అక్రమంగా కేసులో ఇరికించేందుకు కుట్రలు పన్నుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించేందుకు దుర్మార్గపు ఎత్తుగడలను పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావుపై విచారణ పేరిట ఒత్తిళ్లు గురి చేస్తుందన్న ఆరోపించారు. ప్రతినిత్యం సమస్యలపై గలమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజంగా సరే, ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి అదే నోటితో చెప్పినాం, ఫోన్ ట్యాపింగ్ కాలేదని చెప్పేసి అదే నోటితో చెప్తున్నాం. ప్రజా సమస్యలపై శంఖం ఊదినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లోకి పోయి ఎందుకు కూర్చుండు? పోయి అసెంబ్లీలో కూర్చొని ప్రజా సమస్యలపైన మాట్లాడాలి కదా. పాదయాత్ర ఏమని ప్రజల సమస్యలను తెలుసుకోమని. అరే నేను చేసిన అభివృద్ధి ఇది, ఇగో వీళ్ళు చేస్తున్న అక్రమాలు ఇవని చెప్పేసి చూపిమని. ఆ దిశగా మాట్లాడాలి కానీ పుత్తు రాజకీయ నాయకుడిని అయిపోయినావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంటే ప్రజానాయకునివి కాదు, రాజకీయ నాయకుల్లో ఉంటారుగా. ఈ గడ్డ నుండి ఈ గడ్డ మాట, ఆ గడ్డ నుండి ఆ గడ్డ మాట, ఇవే మాట్లాడుకుంటా నీకున్న ఇంతో అంతో మంచి పేరుండే ఆ పేరు పోయింది, అంత పోయింది అనేది ఏం లేదు.